ఈ పెంగ్విన్ ని చూస్తే నార్మల్ పెంగ్విన్ లా అనిపిస్తుంది, కానీ ఈ పెంగ్విన్ హార్ట్ లో ఒక పెద్ద పెయిన్ ఉంది. ఫ్రెండ్స్ వదిలేశారు, ఫ్యామిలీ కూడా లేదు, డిప్రెషన్ లో పడి స్విమ్మింగ్ కూడా మానేసింది. అసలు యానిమల్స్ కి ఎమోషన్స్ ఉంటాయా? డిప్రెషన్ లో పడిపోతాయా? ఈ పెంగ్విన్ స్టోరీ విన్నాక మీరు ఎమోషనల్ అవ్వకుండా అస్సలు ఉండలేరు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు పెంగ్విన్ వీడియో వైరల్ అయింది, అలాగే హ్యూమన్ లైఫ్ కి ఈ స్టోరీ ఏం నేర్పిస్తుందో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూడబోతున్న స్టోరీ ఒక రియల్ పెంగ్విన్ స్టోరీ. ఈ పెంగ్విన్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ దాన్ని పూర్తిగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లింది. అది విన్న సైంటిస్టులు కూడా షాక్ అయ్యారు. ఈ పెంగ్విన్ అంటార్క్టికా ఏరియాలో ఉండేది. పెంగ్విన్స్ జనరల్ గా గ్రూప్ లో ఉంటాయి. అవి కలిసే తింటాయి, కలిసే జీవిస్తాయి, కలిసే స్విమ్ కూడా చేస్తాయి. కానీ ఒక రోజు ఈ పెంగ్విన్ సడన్ గా గ్రూప్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. స్విమ్మింగ్ ఆపేసింది, అలాగే ఫుడ్ తినడం కూడా ఆపేసింది. ఎలోన్ గా రాక్ మీద కూర్చొని సీన్ చూస్తూ ఉండిపోయేది. సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారు ఈ పెంగ్విన్ బిహేవియర్ నార్మల్ కాదు అని. ఎలోన్ గా ఉండటం, స్విమ్మింగ్ చేయకపోవడం, ఫుడ్ తినకపోవడం, ఐస్ డల్ గా ఉంచడం, ఇవన్నీ హ్యూమన్ డిప్రెషన్ కి సమానంగా ఉన్నాయి. సైంటిస్ట్ దానికి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. దానికి ఆర్టిఫిషియల్ పెంగ్విన్ డాల్స్ ని పెట్టారు. ఫస్ట్ డే రెస్పాన్స్ లేదు. సెకండ్ డే డాల్ దగ్గరికి స్లోగా వెళ్ళింది. థర్డ్ డే డాల్ పక్కన కూర్చుంది. టర్నింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఈ పెంగ్విన్ వాటర్ లోకి వెళ్ళి స్విమ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. స్లోగా స్విమ్ చేస్తూ రియల్ పెంగ్విన్స్ తో జాయిన్ అయిపోయింది. సైంటిస్టులు దాన్ని బాగా అబ్జర్వ్ చేశారు. డిప్రెషన్ నుంచి కొద్దిగా బయటికి వచ్చినట్టు అనిపించింది వాళ్ళకి. సైంటిస్ట్ కన్క్లూజన్ ఏంటంటే యానిమల్స్ కూడా ఎమోషన్స్ ని ఫీల్ అవుతాయి. లోన్లీనెస్ యానిమల్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మనం అనుకునేలా యానిమల్స్ మెకానికల్ కాదు, అవి కూడా లవ్ ని, సాడ్నెస్ ని ఫీల్ అవ్వగలవు. ఫ్రెండ్స్, ఈ పెంగ్విన్ స్టోరీ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. మీరు కూడా ఎలోన్ ఫీల్ అయితే ఎవరితోనైనా మాట్లాడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వండి, లోన్లీగా ఉండకండి. డిప్రెషన్ వీక్నెస్ కాదు, ఇది ఒక కండిషన్. హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా బయటికి రావచ్చు.